నంద్యాల జిల్లాలో అక్రిడిటేషన్ పొందిన జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలలో 50% ఫీజు రాయితీ కల్పిస్తూ జారీ చేసిన ఉత్తర్వుల ప్రతిని జిల్లా కలెక్టర్ జి రాజకుమార్ కనియా సోమవారం ఏపీయూడబ్ల్యూజే నాయకులకు అందజేశారు. గత వారం పీజీఆర్ఎస్ లో ఏపీయూడబ్ల్యూజే సమర్పించిన వినతిపై స్పందించిన కలెక్టర్ ఇచ్చిన హామీ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు కలెక్టర్ కు కృతజ్ఞతలు తెలుపుతూ జిల్లాలోని అన్ని ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు ఈ రాయితీని అమలు చేయాలని కోరారు. కలెక్టర్ నిర్ణయంపై జిల్లా వ్యాప్తంగా జర్నలిస్టులు హర్షం వ్యక్తం చేశారు. గత సోమవారం నాడు జిల్లా కలెక్టర్ కు ఏపీయూడబ్ల్యూ తరపున వినతి పత్రం అందజేయడం జరిగింది. జిల్లా కలెక్టర్ మీద స్పందించి వెంటనే తగు చర్యలు తీసుకుంటామని చెప్పి వారం లోపల 50% ఫీజు రాయితీ ఉన్నట్లు మనకు ప్రొసీడింగ్స్ ఈ రోజు అందజేశారు. కాబట్టి జిల్లా కలెక్టర్ మేడం గారికి ధన్యవాదాలు తెలుపుతూ ప్రైవేట్ స్కూల్ పాఠశాలల వాళ్ళు కూడా తప్పకుండా ఈ ప్రొసీడింగ్స్ అమలు పరచాలని, అలాగే వారికి 50% రాయితీ కల్పించాలని ఈ సందర్భంగా వినియోగం చేసుకుంటున్నాను. కొన్ని ప్రైవేట్ పాఠశాలలు కల్పించడం లేదని మన దృష్టికి వచ్చింది. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ సహృదయంతో ఈ మన జర్నలిస్ట్ పిల్లలకు 50% రాయితీ ఇవ్వాలి. అలాగే ప్రభుత్వం కూడా 25% పిల్లలకు ఉచితంగా చదివిస్తుంది. కాబట్టి మీరు అందులో కూడా మనకు ఒక రాయితీ ఇచ్చేటట్లుగా చూసి తప్పకుండా మన నంద్యాల జిల్లా వ్యాప్తంగా డోన్ అయితేనేమి, ఆత్మకూరు, ఆళ్లగడ్డ, నందికొట్టు అన్ని చోట్ల నుంచి మా జర్నలిస్ట్ యూనియన్ నాయకులు మాకు ఫోన్లు చేసి అడిగారు. సార్ గత సంవత్సరం కూడా సరిగా ఇవ్వలేదు, ఈ సంవత్సరం మాకు ఇవ్వమని చెప్పారు. కాబట్టి దయచేసి జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రైవేట్ పాఠశాలల్లో, కార్పొరేట్ పాఠశాలలో కూడా మన జర్నలిస్టు విద్యార్థులకు రాయితీ కల్పించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, అలాగే వెంటనే స్పందించిన మన జిల్లా కలెక్టర్ గారికి, డిఓ గారికి ఏపీడబ్ల్యూ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నమస్కారాలు. నంద్యాల జిల్లా పాత్రికేయులకు ఇది మంచి పరిణామం. మన గౌరవ కలెక్టర్ రాజకుమారి గనియా గారు, మన విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డి గారు, డిపిఆర్ఓ మల్లికార్జున గారు మన పిల్లల విద్యాభ్యాసానికి సంబంధించి ప్రైవేట్ పాఠశాలల్లో 50% రాయితీని ఇవ్వాలని ప్రొసీడింగ్స్ జారీ చేశారు. ఇది మంచి పరిణామము. ప్రతి ఒక్క జిల్లాలోని ప్రతి ఒక్క పాత్రికేయుల ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము. ఏపీడబ్ల్యూజే తరఫున మనము జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించడంతో మా కలెక్టర్ గారు మంచిగా ఆలోచించి పిల్లల భవిష్యత్తు కోసం ఈ ప్రొసీడింగ్స్ జారీ చేశారు. ముగ్గురు అధికారులకు హృదయపూర్వకమైన ఏపీ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. నమస్కారం. ఈరోజు జర్నలిస్టు కుటుంబాలకు ఎంతో శుభదినం. ఎందుకంటే గత సోమవారం ఇదే పీజీఆర్ఎస్ లో నంద్యాల గౌరవ కలెక్టర్ గారికి జర్నలిస్టు పిల్లలకు ప్రైవేట్ స్కూళ్లలో 50% రాయితీ ఇవ్వాల్సిందిగా మేము ఏపీయూడబ్ల్యూజే తరఫున వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆ రోజే చెప్పారు మేడం, డిఈఓ గారిని కూడా పిలిపించి దీని గురించి మొత్తం నాకు నోట్ పుటప్ చేయమన్నారు. కరెక్ట్గా వారానికే ఈరోజు కలెక్టర్ గారు ప్రైవేట్ స్కూళ్లలో జర్నలిస్టు పిల్లలకు 50% రాయితీ ఇవ్వమని చెప్పి ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది. అక్రిడిటేషన్ ఉన్న ప్రతి ఒక్కరికి ఇది వర్తింపజేసేటట్టు గౌరవ కలెక్టర్ గారు ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది. దీన్ని జర్నలిస్ట్ పిల్లలు ఉపయోగించుకొని జర్నలిస్టులు వాళ్ళ పిల్లలను మంచిగా చదివించుకోవాలని చెప్పి కూడా కోరుకుంటున్నా. ఈ సందర్భంగా ఏపీయూడబ్ల్యూజే తరఫున నంద్యాల కలెక్టర్ గారికి, డిఈఓ గారికి, డిపిఆర్ఓ గారికి నేను ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నా. ఈరోజు గౌరవనీయులు మన జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా గారు మరియు నంద్యాల విద్యాశాఖ అధికారి ఇద్దరి చేతుల మీదుగా నంద్యాల జిల్లాలోని అన్ని నియోజకవర్గాలని ప్రైవేట్ మరియు అన్ఎయిడెడ్ పాఠశాలలో ఎస్ఎస్సి అంటే స్కూల్ సెకండరీ 10th క్లాస్ వరకు విద్యను అభ్యసించేటువంటి జర్నలిస్టు కుటుంబాలలోని పిల్లలకు 50% ఫీజు రాయితీ ఇవ్వాలని కలెక్టర్ గారు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. నంద్యాల జిల్లాలోని ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలలోని ప్రైవేట్ పాఠశాలలకు ఈ యొక్క ఉత్తర్వులు వర్తిస్తాయి. అక్రిడిటేషన్ కలిగినటువంటి జర్నలిస్టు పిల్లలు మీరు ఏ పాఠశాలలో అయితే మీ పిల్లలను చేర్చదలుచుకున్నారో అక్రిడిటేషన్ జిరాక్స్ కాపీ మరియు ఈ ఉత్తర్వులు ఉన్నటువంటి అన్ని పాఠశాలలకు డిఈఓ గారు పంపిస్తారు. ఖచ్చితంగా మనం అక్రిడిటేషన్ జిరాక్స్ పిల్లల యొక్క వివరాలు ఆ పాఠశాలకు తెలియజేయాల్సి ఉంటుంది. దయచేసి ఒక విన్నపం,
అందరూ ఒకే పాఠశాలలో చేర్పియడం వలన వాళ్ళకు ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి కొందరు ఒకటే పాఠశాలలో చేర్పించకుండా వివిధ పాఠశాలల్లో చేర్పించి వాళ్ళు మనకు సహకరించే విధంగా వాళ్ళతో మనం కూడా సహకరించాల్సిందిగా కోరుతున్నాను. నిజంగా కూడా కలెక్టర్ గారికి ఎన్నో ఏళ్ళ పోరాటం ఇది పోయిన సోమవారం ఇవ్వడం జరిగింది. విద్యాశాఖ అధికారులకు, అన్ని ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలకు, ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ల వారికి మేము ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు.